హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. నిన్న గ్రాసరీ వీడియో చేశాను కదా! ఈరోజైతే గ్రాసరీ ఎలా సదురుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చూసేయండి. సరుకులు వేసుకోవడానికైతే నేను ఇలా గ్లాస్వేర్ అయితే తీసుకున్నానండి. కేజీ బాటిల్స్, అర కేజీ బాటిల్స్, పావు కేజీ బాటిల్స్, ఇంకా 100 ml అలా అయితే బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ తగ్గడం కొంచెం మంచిది కదా అనేసి నేనైతే 5 years నుంచి అయితే ఇలా గ్లాస్వేర్ అయితే వాడుతున్నాను. నేను వేసుకున్న క్వాంటిటీని బట్టి గ్లాస్వేర్ అయితే సెట్ చేసుకున్నాను. ఒక్కసారి ప్లాస్టిక్ తగ్గించాలంటే కుదరదు కదా మనకి. అందుకనే ఇలా గ్రాసరీ మాత్రం మొత్తం గ్లాస్వేర్ అయితే వాడుతున్నాను. ఈ బాటిల్స్ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. తీసుకొని 5 years అవుతుంది. చాలా మంచిగా వాడుతున్నాను అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఈ వీడియో అయితే చేస్తున్నాను. మార్నింగ్ టైంలో నాకు ఇలా వీడియోలు చేయడానికి అయితే కుదరదండి. ఇంకా ఇంటికి వచ్చాక ఈవినింగ్ అయితే ఇలా వీడియో చేస్తున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది సదురుకోవడానికి. వీడియోలో కొంచెం టైమే ఉంటుంది కానీ రియల్గా ఇలా సదురుకోవాలంటే చాలా టైం అయితే పడుతుందండి. నేనైతే 9 minutesలో అయితే వీడియో అయితే ఫినిష్ చేసాను. మా హస్బెండ్తో మాట్లాడుతూ పిల్లలతో అరుస్తూ నేనైతే సరుకులు అయితే సదిరేసుకుంటున్నాను ఇలా బాటిల్స్లోకి. నా ఆపోజిట్ అయితే మా హస్బెండ్ నాకు అందిస్తున్నారు. నేనైతే కెమెరా మీద కూర్చొని ఇలా అయితే సదురుకుంటున్నాను. కొంచెం తక్కువగా ఉన్నాయి 1/2 kg అలా హాఫ్ కేజీ దాంట్లో వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా ఉన్నాయేమో కేజీ బాటిల్స్లోకి అయితే వేసుకుంటున్నాను. వీడియో తీస్తున్నప్పుడైతే మా పిల్లలు చాలా అల్లరి చేశారండి. ఇంకా చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉందని ఇంకా నేను విడిగా అయితే వాయిస్ ఇస్తున్నాను. ఇలా అయితే ప్రశాంతంగా కూర్చొని ఇలా సరుకులు చదువుతున్నాను అనుకోకండి. చాలా గందరగోళంగా ఉందన్నమాట మా కిడ్స్ అల్లరికి. డే టైంలో అయితే అసలు చాలా వర్క్ ఉంటుంది నాకు. కంగారుగా పిల్లలు పంపించి నేను కూడా వెళ్ళిపోతాను. ఏ వీడియో చేసినా నాకు ఈవినింగ్ టైంలోనే కుదురుతుంది. ఈవినింగ్ కూడా కిడ్స్తో చాలా బిజీగా ఉంటాను. అయినా సరే వీడియోస్ చేయాలని ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటా ఒక్కోటి అనమాట సదురుకుంటున్నాను. రోజు ఏదో ఒక వీడియో తీయాలి అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదండి. ఇలా టైం కుదిరినప్పుడు మాత్రం ఏదో ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఇవన్నీ సదురుకున్నాక నేను సరుకులు సదురుకున్నాక మా కిచెన్ కూడా వన్ సైడ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఎలా సదురుకున్నాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకండి చూడండి.
ఇంకైతే లాస్ట్గా అయితే అయిపోయి వచ్చిందండి. చాలా టైం అయితే పట్టింది. వీడియోలు అయితే 9 మినిట్స్లో అవగొట్టేసాను, కానీ మామూలుగా అయితే నాకైతే 1 అవర్ పైనే పట్టింది. దగ్గర దగ్గరగా 2 అవర్స్ పట్టిందనమాట మొత్తం సదురుకున్నప్పటికీ. సో తర్వాత అయితే చెప్పాను కదండి, కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొక బాటిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా నీట్గా, చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. ఎలా అయినా గాజు బాటిల్స్ బాగుంటాయండి. మనకి హెల్త్ పరంగా కూడా అవి మంచివి ప్లాస్టిక్ కంటే. ఇలా మెల్లిమెల్లిగా ఏది ఎక్కడ పెట్టాలో, నాకు అందుబాటులో ఎలా ఉండాలో అలా పెట్టేసుకున్నాను. బాగా పెద్ద సైజ్ బాటిల్స్ ఏమో పైన పెట్టుకున్నాను. ఒక మీడియంగా ఉన్నాయేమో తర్వాత సెల్ఫ్లో పెట్టుకున్నాను. దీని తర్వాత సెల్ఫ్లో అన్ని చిన్న బాటిల్స్ అయితే పెట్టుకున్నాను. ఎలానే సంక్రాంతి వస్తుంది కదా అనేసి ఇంకా పనిలో పని కిచెన్ కూడా అయితే క్లీన్గా తుడిచేసుకున్నాను. 1 సైడ్ అయ్యిందనమాట. నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటున్నానండి. చిన్న బాటిల్స్ అయితే ఇలా కింద సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు కాదు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. ఇంకైతే లాస్ట్కి అయితే వచ్చేసానండి. ఇంకా చాలా టైం అయితే పట్టింది నాకు. సో ఇంకైతే ఫినిష్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ కూడా ఎలా ఉందో చూసేయండి. ఇదనమాట ఫైనల్గా. నేను బాగా పెద్ద బాటిల్స్ అయితే పైన పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఏమో మిడిల్లో పెట్టుకున్నాను. బాగా చిన్న బాటిల్స్ వచ్చి చివరి సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇదే అనమాట అండి ఈ వీడియో. ఎలా ఉందండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా సదురుకున్నాక. ఎప్పుడు ఇలానే చదువుకుంటాను, చదువుకున్నప్పుడల్లా ఇంత హ్యాపీ అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నా గ్రాసరీ అయితే నేను ఇలా అయితే చదువుకుంటాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.